రివర్స్ మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్కి వద్దాం. లాస్ట్ క్లైమాక్స్కి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి విజయ్ ఒంటరిగా పోరాటం చేసి ఒక్కడిగా మంచి విజయం సాధించాడు, మంచి నెంబర్కి వచ్చాడు. పవన్ కళ్యాణ్ తప్పు చేశాడనే చర్చ ఒకటి స్టార్ట్ అయింది ఎప్పుడైతే రిజల్ట్స్ తమిళనాడు చూస్తున్నారో. దాన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? రాజకీయాల్లో హైపోథెటికల్ క్వశ్చన్కి సంబంధమే లేదు, అసలు అవకాశమే లేదు. విజయ్ గెలిచినప్పటికీ లేక పవన్ కళ్యాణ్ రాజకీయాలు వచ్చిన సందర్భాలు వేరు వేరు. పవన్ కళ్యాణ్ రాజకీయ ఇప్పుడు మీకు చాలామంది మర్చిపోయి ఉంటారు, ప్రజారాజ్యము కాంగ్రెస్ పార్టీలో కలవక ముందే పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ని వదిలేసి తప్పుకొని వెళ్ళిపోయాడు. ఆయన ఏ రోజు కాంగ్రెస్తో కలవలేదు. ప్రజారాజ్యంలో కూడా ఎన్నికలు అయిపోయిన 3 నెలలకి ఆయన దాదాపు సైలెంట్ అయిపోయారు. వాళ్ళ అన్నతో చిరంజీవితో విభేదించారు, అల్లు అరవింద్తో విభేదించాడు, ఆ పార్టీ విధానంతో విభేదించాడు. 2014లో ఆల్ ఆఫ్ ద సడన్ చాలామంది చెప్తున్నా కానీ ఎక్కువ టైం తీసుకోకుండా ఎన్నికలకి ఐ థింక్ మార్చిలో అనుకుంటాను వచ్చి, అది కూడా నేను పోటీ చేయనని చెప్పడం అందరికీ ఆశ్చర్యపోయారు. నువ్వు పోటీ చేయకుండా రాజకీయ పార్టీ ఎందుకు పెడుతున్నావు? అప్పుడు పార్టీ పెట్టకుండా ప్రచారం చేయొచ్చు కదా, సింపుల్ లాజిక్ కదా. మీరు మోడీని చంద్రబాబు ఎన్డీఏ కూటమిని గెలిపించండి, 1+1+1 తిరుపతి సభలో చెప్పారు. వీళ్ళు ఇచ్చే వాగ్దానాలకి నాది బాధ్యత అని చెప్పారు. ఆ రోజు అడిగారు, నువ్వు పవర్లో లేకుండా నీకు అధికారం లేకుండా నువ్వు ఎట్లా బాధ్యత వహిస్తావని. నాకు మోడీ గారి మీద నమ్మకం ఉందని చెప్పారనమాట. ఒక రకంగా త్యాగం చేశాడు ఆ ఎన్నికల్లో, పోటీ చేయకుండా. అది స్ట్రాటజికల్ కరెక్టా రాంగా అనేది ఇది అవుట్ ఆఫ్ అయిపోయింది క్వశ్చన్. అది పోటీ చేయలేదు. కానీ విజయ్ వచ్చినప్పుడు నేనే సీఎం అని వచ్చాడు. పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు నేను సీఎం అని రాలేదు. విజయ్ సరే వాళ్ళ అన్న సీఎం అని వచ్చాడు, ఇప్పుడు రాలేదు. ప్లస్ పవన్ కళ్యాణ్కి కొంత క్యారీ బ్యాగ్ ఉంది. ఎలా ఉంటుందంటే విజయ్ వెనక క్రిస్టియన్ అని చెప్పిన ఈరోజు రిజల్ట్ చూస్తే క్రిస్టియన్స్తో మాత్రం ఆయన గెలవాల. ప్లస్ ఆయన ఏ రోజు కులాన్ని ఆయన ఓన్ చేసుకోలేదు. ప్లస్ ఆయన క్రిస్టియన్ అయినా కానీ ఆయన ఎక్కువ పోయేది తిరుచెందూరు మురుగన్ గుడికి వెళ్తాడు. అక్కడ ఆయన రెగ్యులర్ ఎన్నికల సంబంధం లేకుండా సినిమాలు ఉన్నప్పటి నుంచి పోతూ ఉంటాడు. తర్వాత షిరిడి సాయిబాబా దగ్గరికి పోతూ ఉంటారు. ఆయన కేవలం చర్చికి వెళ్ళి సిలువతో మాత్రం క్రిస్టియన్గా గుర్తింపు తెచ్చుకోలేదు. ఆయన స్వతహాగా ఆయన ఉన్న మతానికి ఆయన గౌరవించుకొని ఆయన పాటించినా కానీ క్రిస్టియన్ అనే ముద్ర అంటే ఆయన నిజంగా భక్తుడై ఉంటాడు అనుకోండి. ఎందుకంటే 10-12 ఏళ్ళ నుంచి అట్లా చేయరు. రాజకీయాలు రావాలనుకుంటే ఎవరైనా యాక్ట్ చేస్తాడు, కానీ ఇతను చాలా 10-12 చేస్తున్నాడు కాబట్టి ఆయన న్యాచురల్గానే ఆ దేవుళ్ళని నమ్మి వాళ్ళ దగ్గర పోతున్నాడు అనుకోవాలి. ఈయన మీద ఏ పార్టీ ముద్ర లేదు, ఏ మత ముద్ర లేదు. ప్లస్ ఫ్రెష్గా ప్రత్యామ్నాయంగా వస్తున్న ఆలోచన ఉంది. పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చేసరికి ప్రత్యామ్నాయం అనే ఆలోచన లేదు. ప్రజారాజ్యం అనేది ఒక ప్రత్యామ్నాయం అయి ఉండాలి. కానీ ఆ రోజు వాళ్ళకున్న స్ట్రాటజీ, ఇటు పక్కన రాజశేఖర రెడ్డి గారు ఇలాంటి స్ట్రాటజిస్టు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు, టీఆర్ఎస్ కేసీఆర్ గారు కమ్యూనిస్టు కలిసి మహాకూటమి వాళ్ళు పెట్టడంతో వాళ్ళు అనుకున్న విజయం సాధించలేదు. ఒకవేళ మహాకూటమి లేకుండా ఓన్లీ టీడీపీ అయి ఉంటే ప్రజారాజ్యానికి ఇంకొన్ని సీట్లు పెరిగి హంగు వచ్చి ఉండొచ్చు ఆ రోజు. కానీ ఆ రోజున్న వాళ్ళిద్దరు లీడర్స్లో ఉన్న స్ట్రాటజీ వల్ల రాలేకపోయింది. మరి 2019 ఇండివిజువల్గా పోయారు కదా, 6.7% వచ్చింది కదా. కానీ ఎవరు ఈయన అనుకున్నది? ఆయన ప్రత్యామ్నాయంగా కాలేకపోయాడు అప్పటికి. ఎందుకంటే ఆల్రెడీ ఒక పార్టీకి సపోర్ట్ చేసావు, ఆ పార్టీ తరఫున నాది బాధ్యత అని చెప్పావు. ప్లస్ ఎంత కాదనుకున్నా కానీ కాపు కులం అనేది ఆయన వెనక ఉంది, నువ్వు కాపు కుల నాయకుడు అవుతావని చెప్పి ఒకటి ఉంది. నిజంగా కాపులు సపోర్ట్ చేస్తుంటే ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పూర్తిగా ఏం చేయలేదు. చేస్తుంటే ఆయన గాజువాకలోనూ భీమవరంలో గెలిచి ఉండాలి, పూర్తిగా ఏం చేయలేదు. కానీ ఆ ముద్ర అయితే ఉంది కదా, వేరే కులాల్లో ఆ ముద్ర ఉంది కదా, దాన్ని ఎట్లా పోల్చుకుంటారు? విజయ్ వచ్చిన సందర్భము, ఆయన వచ్చిన తీరు వేరు, పవన్ కళ్యాణ్ రాజకీయ రంగ ప్రవేశం వేరు. ఈ రెండింటిని పోల్చడానికి లేదు. విజయ్ ఇండివిజువల్లో పోయాడు కాబట్టి నేను కూడా ఇండివిజువల్ పోతే గెలుస్తాడా అంటే అది తెలుగు రాజకీయాల్లో ఏం జరుగుతుందనే దానికి అసాధ్యమైన అంశము. ముందు అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ప్రత్యామ్నాయంగా సొంత పార్టీ నుంచి ఈ ఒత్తిడి ఎక్కువగా కనిపిస్తుంది. అంటే సొంత పార్టీ నుంచి ఇటువంటి కామెంట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. మరి ఆయన 2 చోట్ల ఓడిపోయినప్పుడు సొంత పార్టీలు ఎవరు మిగిలేరు? నిజంగా పవన్ కళ్యాణ్ నేను 2021-22 చూసినప్పుడు ఆయన పక్కన నిలబడ్డ వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఆయన అందుకే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఎన్నికలప్పుడు, నాతో ఉన్నవాడే నావాడు, నా నిర్ణయం నచ్చిన వాడే నా సైన్యం, నాతో ఉండని ఒక మాట ఆయన ఓపెన్గా చెప్పుకున్నాడు. ఈ సలహాల సందర్భాలు కాదు, నేను ఒక నిర్ణయం తీసుకున్నా, నా నిర్ణయాన్ని సమర్థించి నాతో నిలబడకుండా నా నిలబడి వాళ్ళే నా వాళ్ళు, వాళ్ళే నా సైన్యం అని చెప్పుకున్నారు కదా. సో ఈ రెండు వేరు సందర్భాలు. ఒక రాజకీయంగా ఏంటంటే తెలుగు రాజకీయాల్లో ఒక సాంప్రదాయం ఏంటంటే దేశంలో ఏం జరిగినా కానీ తెలుగు రాజకీయాల కోణంలో చూస్తూ ఉంటాం. మన ఉదాహరణ తీస్తే పలానా వాళ్ళు ప్రచారం చేయడం వల్ల గెలిచారు, లేకు చేయటం వల్ల ఓడిపోయారు, 2 రకాల సంబంధాలు ఉంటుంది. వాస్తవంగా ఈ ప్రచారం వల్ల ప్రభావాలు ఏముండవు. నాకు ఇదే మహారాష్ట్రప్పుడు ఒక బీజేపీ అధికారి నాకు ఆర్గ్యుమెంట్ అవుతుంది, మీరు చెప్పట్లేదు పవన్ కళ్యాణ్ వల్ల మహారాష్ట్ర బీజేపీ గెలిచిందని చెప్పట్లేదు అంటారు. బస్ అట్లా అవ్వదు. పవన్ కళ్యాణ్ నిజంగా నువ్వు లిస్ట్ తీసుకో, అక్కడంతా బీజేపీ ఓడిపోయి ఉంటుంది, ఇంకో చోట ఓడిపోయి ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గురించి ఓడిపోయింది, అతను సాతూరు నుంచి నయనాల్ నాగేంద్ర ఓడిపోయినారు. అవి ప్రభావాలు ఉండదు, కట్టసి అంతే. ఎందుకంటే మనం మిత్రపక్షంగా ఉన్నాము, పెద్ద నాయకులు పరిచయస్తులు ఉండటం వల్ల పోయి పరిచయం చేస్తాం. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు టీడీపీలో ఉన్నారు, ఆయన పోయి చెన్నై సిటీలో ఆయన పాత మిత్రుడు కాంగ్రెస్ అభ్యర్థికి ప్రచారం చేసి వచ్చాడు. కాబట్టి ప్రభాకర్ రెడ్డి పోయి చేశాడు. కొన్ని కట్టసి ప్రచారాలు వేరే, కానీ వీళ్ళ వల్ల ఫలితాలు మారిపోతాయని వస్తాయనేది ఉండదు. కాకుండా మన తెలుగు లాంటి ఏంటంటే ఇది ఎక్కువగా ప్రచారం చేసుకుంటూ ఉంటారు. ఓవరాల్గా నా ఉద్దేశంలో తమిళనాడు విజయ్కి తెలుగులో పవన్ కళ్యాణ్ పోలిక పెట్టడం అనేది అసంబద్ధమైన విషయం.